మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట వడ్ల సెంటర్ను మరియు తడిసిన ధాన్యాన్ని పరిశీలించి దీనికి కారకులైన వారిపైన చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు వీబీఏ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల వర్షానికి తుఫాను ప్రభావంతో ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటను సెంటర్కు తీసుకువస్తే అక్కడున్న వ్యాపారస్తులు, ప్రభుత్వ అధికారులు కుమ్మక్కై తక్కువ రేటుకు కొనాలనే ఉద్దేశంతో పంట కొనుగోలు చేయకుండా సతాయించడానికి, తక్కువ రేటుతో అమ్ముకోవాలని చూడడం వల్ల ఒక పక్క వాతావరణ శాఖ అధికారులు తుఫాన్ ఉంది, వర్షాలు పడడానికి అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్న అధికారులు కావాలని కాలక్షేపం చేయడం వల్ల అకాల వర్షానికి చేతికి వచ్చిన పంట తడిసిపోవడం వల్ల రైతులు లబోదిబోమని మొట్టుకుంటున్నారని, దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం మరియు అధికారులు వహించాలని డిమాండ్ చేయడం జరిగింది. గవ్వల శ్రీకాంత్, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మనమడైనటువంటి ప్రకాశ్ అంబేద్కర్ పార్టీ వంచిత్ బహుజన్ అగాడి బీబీఏ పార్టీ రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి గతంలో పనిచేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ, మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ, మరి రైతులు కష్టపడి అరుగాలం కష్టపడి రైతులు పండినటువంటి పంట మెట్రిక్ టన్నులు 1000 టన్నులు అని చెప్పేసి వాగ్దానాలు చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తుగా మాట్లాడడం తప్ప, రైతులు పండించినటువంటి పంటని మరి కోత కోసి కల్లాల మీద అట్లా సెంటర్ల మీద దాదాపు 15-20 రోజుల నుంచి కోత కోసి పెట్టినటువంటి వడ్లు కూడా కొనేటువంటి పరిస్థితి లేదంటే ఎంత దరిద్రంగా ఉందో మనకు ఏర్పడతా ఉంది. ఎందుకంటే ఈరోజు మరి సన్న అడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పడంతో ఇక్కడ ఉన్నటువంటి రైస్ మిల్ యజమానులు, ప్రైవేటు యజమానులు కుమ్మక్కై, ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై, ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై మరి రేటు పెట్టకుండా కేవలం 2300 ప్రకటించినటువంటి ఏదైతే రేటు ఉందో, అదేవిధంగా 500 రూపాయలు ఇస్తున్నటువంటి బోనస్ ఏదైతే ఉందో 2800 రూపాయలు అవుతున్నాయి. కాబట్టి మరి ఇటు రైస్ మిల్లు ప్రైవేట్గా కొనకుండా కేవలం రైతులు వాళ్ళ గట్టికి ఏదో అమ్ముతారని చెప్పేసి, మరి అదేవిధంగా సెంటర్లో ఉన్నటువంటి ఐకేపీఏలు కానీ సొసైటీ వాళ్ళు కొని అదే రైస్ మిల్ పోతుంది. ఆ రైస్ మిల్ పోయినటువంటి దొడ్లట్లని వాళ్ళు పాలిష్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.